హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఇది వచ్చేసి ఐసీ స్మార్ట్ కెమెరాస్ అనమాట, ఇంపోర్టెడ్ కెమెరాస్ ఇవి. సో మనం డైరెక్ట్గా చైనా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకున్న సోలార్ కెమెరా ఇది. సో క్లియర్గా చెప్తున్నాను, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే కెమెరాలు. సో ఇది వచ్చేసి సోలార్ కెమెరా. సో ఇది వచ్చి సోలార్ ప్యానెల్ దాన్ని. సో మన రెగ్యులర్గా మనం ఏదైతే చూస్తున్నామో సేమ్ అట్లా 7 వాట్ సోలార్ ప్యానెల్ ఇది. సో సోలార్ వాట్ ప్యానెల్ వచ్చేసి టైప్ సి పిన్తో వస్తుంది. ఇది వచ్చేసి కెమెరా. ఇది వచ్చి పైన ఫిక్స్డ్ కెమెరా అనమాట. ఇది కింద లింకేజ్ అంటే రొటేషన్ కెమెరా, పీటీ కెమెరా. ఇది మీరు ఫోన్లోకి వెళ్ళి రొటేట్ చేసుకోవచ్చు, రైట్ లెఫ్ట్. ఇది వచ్చేసి మీరు మాన్యువల్గా మూవ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా మనం పెట్టిన తర్వాత ఇది ఎటుగా ఉన్నట్టు పెట్టేటప్పుడు ఇది చేత్తో మూవ్ చేసుకోవాలి. పైన అయితే ఈ కింది అయితే కనుక మనము ఫోన్ నుంచి అయితే రొటేషన్ చేసుకోవచ్చు. సో మనం రైట్ లెఫ్ట్ అప్ డౌన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సోలార్ ప్లేట్ స్టాండ్ ఇది. సో ఇది ప్లాస్టికే ఉంది కానీ గట్టిగా ఉంటుంది అనమాట. సో అంత ఈజీగా మిరిగిపోయేది కాదు ఇది. సో ఫైబర్ ప్లాస్టిక్ లాగా ఉంటుంది. సో దీంతో పాటు 2 స్క్రూ ప్యాకెట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇది కంప్లీట్ బాక్స్లో వచ్చే ఐటమ్స్ ఇవి. సో ఇక్కడ స్టాక్ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. సో ఇది కంప్లీట్గా స్టాక్ అనమాట. సో కొన్ని బల్క్ ఆర్డర్స్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన స్టాక్ ఇది. సో ఇట్లా మీకు కావాలనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేయొచ్చు. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి 3 మెగాపిక్సెల్ ఉంటుంది. సో బాక్స్ అయితే ఇది. సో మీకు చూపించని చెప్పేసి సోలార్ ప్లేట్ అవి తీసిన. సో బాక్స్లో చూసుకుంటే కనుక ఇట్లా ప్యాకింగ్ అయితే వస్తుంది కెమెరా మొత్తం. సో కంప్లీట్గా సేఫ్టీతో అయితే వస్తుంది. సో ట్రాన్స్పోర్ట్లో ఏం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. సో ఇంత మనం ఎలా అయితే పంపించినామో సేమ్ అట్లనే మీకు ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ కాకుండా అయితే మనము కార్గోలు అయితే పంపిస్తాము ఏపీ తెలంగాణలో అయితే. సో అదర్ స్టేట్ నుంచి అయితే వాడితే అదర్ స్టేట్స్ వాళ్ళకైతే కనుక డిటీడీసీ అయితే మనము చేస్తాం అనమాట. సో దాని ఛార్జెస్ అయితే మీరే పే చేసుకోవాలి. ఈవెన్ ఏపీ తెలంగాణ కార్గో అయినా సరే ఏదైతే డెలివరీ ఛార్జెస్ ఉంటే అవి మీరే పే చేసుకోవాలి. సో ప్రెజెంట్ వస్తున్న కెమెరా ఇదే అనమాట. సో ఇది ఇక్కడ ఆల్వేస్ ఆన్ వీడియో, ఆల్వేస్ పవర్, ఆల్వేస్ ఆన్. అంటే మనకి ఇంతకుముందు చూసుకునే కెమెరాస్లో ఏంటంటే ట్రూ వ్యూ తీసుకున్నా కానీ వేరే బ్రాండ్ కెమెరాస్ ఏవి తీసుకున్నా సరే మనకి ఏంటంటే 50% బ్యాటరీ ఉన్నంత వరకు ఫుల్ రికార్డింగ్, తర్వాత మోషన్ రికార్డింగ్ అవుతుండే. సో ఇందులో అట్లా ఉండదు. సో ఇది కంప్లీట్గా లేటెస్ట్ టెక్నాలజీ అనమాట, ఏఓవి అంటాము. సో ఇది వచ్చి ఏఓవి టెక్నాలజీలో ఉంటుంది. అంటే ఎలా పనిచేస్తుంది అంటే కంప్లీట్గా మనకు ఫుల్ రికార్డింగ్ అవుతూ ఉంటుంది అనమాట కెమెరా అనేది. సో మనుషులు ఎవరైనా మూవ్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది అంటే సింగిల్ ఫ్రేమ్ రేట్లో రికార్డ్ అవుతుంది. మూవ్మెంట్ అది ఉన్నప్పుడు ఫుల్ ఫ్రేమ్లో రికార్డ్ అవుతుంది. అంటే మనుషులు అయినప్పుడు కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా రికార్డ్ అవుతుంది అనమాట. మనుషులు ఎవరైనా మూవ్మెంట్ ఉన్నప్పుడు, మనుషులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్ రెగ్యులర్ రికార్డింగ్ చేసినట్టు చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడ కూడా రికార్డింగ్ మిస్ కాకుండా మంచిగా పనిచేస్తుంది. అలాగే మోషన్ డిటెక్షన్ కూడా మంచిగా పనిచేస్తుంది. సో ఇప్పుడున్న వాటి కెమెరాలతో పోలిస్తే చాలా బెటర్గా ఉంది. మోషన్ డిటెక్షన్ చేసేటప్పుడు ఇందులో ఆటో జూమింగ్ ఆప్షన్ ఉంటుంది. ఆటో జూమింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ హ్యూమన్ ట్రాకింగ్ ఉంది. ఏవేవి అంటే ఇది అనమాట, ఆల్వేస్ ఆన్ వీడియో, సోలార్ ప్యానెల్, బిల్ట్ ఇన్ బ్యాటరీ, మొబైల్ ఫోన్ రిమోట్ అంటే లైక్ మనం ఫోన్లో యూజ్ చేసేది. సో మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఇందులో వాటర్ ప్రూఫ్ IP65 ఉంది. 2-way ఆడియో, కెమెరా దగ్గర ఎవరైనా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే హ్యూమన్ ట్రాకింగ్ అంటే మోషన్ ట్రాకింగ్, ఎవరైనా కెమెరా ముందుకు వెళ్తే కనుక వాళ్ళని అయితే ట్రాక్ చేస్తుంది కెమెరా. సో సోలార్ ప్లేట్ అయితే ఇట్లా ఈ విధంగా ఇది వస్తుంది అనమాట. సేమ్ మనకు ఇంతకుముందు వచ్చినట్టుగానే. సో దాని కింద స్టాండ్ ఇది. సో కెమెరాకి అయితే డైరెక్ట్గా మనం వెనక ఎలాంటి ప్లేట్స్ ఏం పెట్టే అవసరం ఉండదు. డైరెక్ట్గా హోల్స్ వచ్చే స్క్రూస్ అన్నీ వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా క్లాంప్తోనే మీరు వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర క్లాంప్స్ ఉన్నా, మీ లోకల్ క్లాంప్ దొరికితే డైరెక్ట్ మనం క్లాంప్తో అయితే మనము కట్టేసుకోవచ్చు. అలాగే దీనికి కూడా అంతే అనమాట. సో ఇట్లా పైన ఉంటుంది కాబట్టి పైన కింద మనం దీనికి వేసుకోవచ్చు, లేదంటే వైర్తో కట్టేసుకోవచ్చు. ఇది సో వైర్తో కట్టేసినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కెమెరా ఎలా అయినా సరే కట్టుకోవచ్చు, వైర్తో కానీ లేకుంటే క్లాంప్తో కానీ వేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఏదైతే బాక్స్లో ఉందో ఈ బాక్స్లో అనేది బ్యాటరీ వస్తుంది. సో ఈ బ్యాటరీ కింద ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వస్తుంది చూడండి. సో ఇది ఛార్జింగ్ పోర్ట్. సో ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. సో ఇప్పుడు ఇది ఆన్లో ఉంది, ఇటు జరిపితే ఆఫ్ అనమాట, మీకు అర్థమైపోతుంది. సో అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ సిమ్ కార్డ్ వేయడానికి ఇక్కడ కింద వచ్చింది. సో ఇది ఓపెన్ చేసినట్టయితే కనుక మనకు సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఇక్కడ స్లాట్ ఉంటుంది. చూడండి, పైన సిమ్ కార్డ్, కింద మెమరీ కార్డ్ వేసుకోవాలి. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే ఇలాంటి కెమెరాస్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో వాళ్ళకి నా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.